fantastic, fabulous. I really like the movie. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది అన్నారు. No. It was fantastic. I hope I want everyone to watch it. నవ్వుకోలేక చచ్చిపోయినాం. ఏం నచ్చింది? సెకండ్ హాఫ్ లో హర్రర్ ఎలిమెంట్స్ అవన్నీ సెకండ్ హాఫ్ లో కొంచెం క్లైమాక్స్ మీకు ఏం నచ్చింది మూవీలో? మారుతన్న మాత్రం పేరు నిలబెట్టుకున్నాడు. ఒక లాస్ట్ సీన్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ అయినాం. ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చినాం, మళ్ళీ ఈ రోజు వచ్చినాం. కానీ టికెట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టింది. ఏంది మా ప్రభాస్ అన్న ఆల్రెడీ బాగుంది. హైలైట్స్ అన్ని బాగున్నాయి. మా నిధి అగర్వాల్ బుజ్జిగాడ్ రేంజ్ లో ఉంది. ఆ డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా, రాక్షసుని. ఇంకేం బాగుంది డైలాగ్ లో అన్ని బాగున్నాయి. డాన్స్ ఇరుగా తీసిండు మా ప్రభాస్ అన్న. బ్రో పాత ప్రభాస్ మళ్ళీ వచ్చిండు అంతే. ఊకే మాస్ కాకుండా మంచిగా నీట్గా పద్ధతిగా ఉన్నాడు. పాత వింటేజ్ మళ్ళీ వచ్చిండు బ్రో. ఇది మన మిర్చి చూసుకున్నట్టయితే మిర్చిలో ఎట్లున్నారు ప్రభాస్ మళ్ళీ వచ్చిండు బ్రో. వస్తున్నారు బ్రో. ఫ్యామిలీ జోన్ యాక్షన్ మూవీస్ కదా, మరి ఇలాంటి కామెడీ మూవీలో ఎలా? అదే బ్రో, అందరూ స్ట్రాంగ్ జోన్ యాక్టింగ్ మంచిగా అనుకుంటారు, కానీ ఇందులో కూడా ఇరగ తీసిండు బ్రో. మంచిగా తీసిండు. అంటే ఇప్పుడు అందరూ ఇట్లా మాస్ కాకుండా అందరు ఇట్లా షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. ఓకే, ఇన్ని రోజులు మాస్ వచ్చి షిఫ్ట్ అయింది కదా. సో మారుతి బ్రో మస్తు తీసాడు. ఫ్యామిలీ సెంట్రిక్ మూవీ, అందరికి నచ్చుతుంది బ్రో. ప్రతి ఒక్కరు చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది, నాకైతే నచ్చింది అన్న. స్వర్గం చూసిన అన్న, ఇంకేం కాదన్నా. హైమా థియేటర్లో 9వ తారీఖు హైమా థియేటర్లో స్వర్గం చూసిన. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. వేరే వాళ్ళతో నాకేందన్నా, వేరే వాళ్ళతో నాకేంది చెప్పు. నాకు సంబంధం లేదన్నా. నాకు కావాల్సింది రంభా, ఊరసి, మేనక, తిలోతమ బాగుంది. మరి ఓ లోకల్ గర్వాలి కాబట్టి ప్రభాస్ గర్చిండు. ఇంకేం కావాలి? మరి కరవాలి కదా, ఓ లోకల్ గర్వాలి కదా. డబ్బులు సంపాదించుకోండిరా, మారుండ్రా అంటే మారలే. ఎవరు మారలే? మారుతి గారు మారలే. 3 సంవత్సరాల సినిమా తీసినావంట. 3 సంవత్సరాల సినిమాలు తీసినావంట. నువ్వు ఇంకేం చేసినావు? 3 సంవత్సరాల సినిమాలు తీసిండ. ఏం చేసినావన్నా? 3 కొన్ని కరప్షన్ చేసుకోవాలి కదా. నిజంగా రెగ్యులర్ సినిమా లాగానే తీసిండు. ఇందులో మాత్రం 5 స్టోరీలు కలిపిండు భయ్. 5 స్టోరీలు ఉన్నాయి. హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా క్రైమ్ పెట్టిండు, అదేవిధంగా ఈ హర్రర్ పెట్టిండు, అదేవిధంగా రొమాన్స్ పెట్టిండు. 5 స్టోరీలు తీసుకున్నాం. 5 స్టోరీలో కలిపి పెట్టిండు. ఇందులో 5 ఒక్క స్టోరీ అయినా కరెక్ట్ తీయాలి కదా. ఒక్కడిడ నువ్వు ఆడుకోలే. దాన్ని ఆ మూవీకి మనం పేరు పెట్టడానికి లేదు. నాకు భాష అంతే. ప్రభాస్ని అనుకున్నాం మారుతి ఎలా చూపిస్తాడని, ఇలా చూపించాడు. అసలుకి చూసి చెప్పమను బ్రో. సినిమా చూసిన తర్వాత మాట్లాడమను. ఎవరైనా సరే సినిమా చూసిన తర్వాత మాట్లాడమను. నేను ఆన్సర్ చెప్తా. అది లేదు, కానీ మీకు ఎక్కడ అసలుకి డిసప్పాయింట్ అనేది ఉండదు. మీకు అసలుకి అట్లా ఏం లేదు బ్రో. అలా చెప్పే వాళ్ళందరూ వేస్ట్ బ్రో. అలా ఒక్కడు చెప్పేది కాదు. రమ్మను, వచ్చి చూడమను, వచ్చి చూసిన తర్వాత మాట్లాడమను. బయట చెప్పేవాడిని ఫేక్. డైరెక్ట్ సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే. ఆయన స్టార్డమ్ ని వాడుకొని హై బడ్జెట్ లో తీసారనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. కంప్లీట్గా ఇది 100% మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనం ఒక వింటేజ్ రెబల్ స్టార్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాని వరకు 100% న్యాయం చేసినా సరే ఒక స్టోరీ దీని వరకు 100% న్యాయం అయితే చేయలేదు. అండ్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఆయన మన ప్రభాస్ గారి నుంచి క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంది, హాస్పిటల్ వచ్చింది. దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడని సీక్వెన్స్ అయితే పడింది ఆయనకి. బట్ ఇదేంటంటే జనాలకు చాలా వరకు అర్థం కాదు. మనకి 10 years బ్యాక్ ఏదైతే 1 అకౌంట్లో ఒక సీన్ వచ్చిందో అలాంటి సీన్స్ కొన్ని ఇందులో రిపీట్ చేశారు. అక్కడ మన జనాలు యాక్సెప్ట్ చేయలేదు, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. సో దాని వరకు కంప్లీట్గా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఒక జోకర్ రిఫరెన్స్ తీసుకొని ఒక ఎండింగ్ ఇచ్చుకున్నారో అది చాలా సింబాలిక్గా చెప్పారు. చూసే వాళ్ళంతా జోకర్లు మీకు 90 రాడ్ దింపుతానని చెప్పినట్టుంది తప్ప ఆ సినిమాకి అవసరం లేనిది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే హీరోయిన్స్ ఏదైతే ఉందో ఒక హర్రర్ ఫ్యాంటసీలో అన్నెసరీగా వాళ్ళు నిరికించేసి అన్నెసరీగా రొమాంటిక్ ట్రాక్ అని లేదంటే ఒక ఏదో ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ పట్టుకొని చాలా చిరాగా అనిపించింది. హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం లేదు. ఓన్లీ 1 man షో. ఆయన మొత్తం ఆయన మ్యాజిక్ తో నడిపించే తప్ప ఇంకేం లేదు. ట్రైలర్లో పెట్టిన సీన్స్ సినిమాలో పెట్టకపోవడం ఎలా చూస్తారు? జనరల్గా ఏంటంటే ట్రైలర్ నార్మల్గా వచ్చి సినిమాలో ఏదైనా కొత్తగా పెట్టంటే చాలా సర్ప్రైజ్ అవుతాం. బయటకు వచ్చినప్పుడు బాబా ఏం బాగుంది అనుకుంటాం. బట్ అలాంటి ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ అన్నింటిలో
ఆ ముసలి సీన్ చాలా లేపారు, ఓల్డేజ్ సీన్ చాలా లేపారు, చాలా బాగుంటుంది, సవాల్ వేస్తా అన్నారు, లోపలికి వచ్చేసరికి సీన్స్ లేపేస్తారు. సో దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. ఇంకొకటి మనకి జోకర్ది కూడా ఏదో సినిమాలు ఉందని ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఈవెన్ ట్రైలర్ తమ్ముళ్ళు కూడా జోకర్ పెట్టి ఉన్నారు, అది కూడా సినిమా లేకుండా బయటకు వచ్చేటప్పుడు చూసే వాళ్ళు జోకర్లు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది.